గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనం చూసినట్టయితే ప్రధాన వార్తగా పన్ను వసూళ్లపై నిఘా అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక్కడ అయితే ఈ ట్యాక్స్ వసూలుకు సంబంధించి మోసాలు, ఎగవేతలను అరికట్టేందుకు అండ్ ఆదాయం పెంచేందుకు ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై ఖచ్చితత్వంతో కూడిన కార్యాచరణ అవసరం. ప్రభుత్వం శాసనసభలో ప్రతిపాదించే బడ్జెట్ ఊహాజనితం కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణలపై నిన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం సమీక్షించారు. సో ఏంటంటే ఆదాయాన్ని పెంచుకునేందుకు, ఆదాయ సమీకరణాలను లెక్కగట్టేందుకు నిన్న ఒక సమీక్ష జరిగింది. ముఖ్యంగా ఇందులో ఈ పన్ను ఎగవేతుదారులకు సంబంధించి ఈ మోసాలను అరికట్టేందుకు ఒక చేజింగ్ సెల్ పేరుతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏఐ అనుసంధానం, రద్దీకి అనుగుణంగా సిగ్నళ్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, అనలాగ్ ఎంఈఐఎల్ భాగస్వామ్యంతో అవగాహన ఒప్పందం జరిగింది. ఇక రాజకీయ జన్మనిచ్చిన నేలకు వందనం, సీఎం రేవంత్ రెడ్డి 2 దశాబ్దాల ప్రజా ప్రస్థానం, 4న మిడ్జిల్లో కృతజ్ఞతా వందన సభ, తొలిసారి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిపించిన ప్రజలకు ఆత్మీయ విందు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రైట్ సైడ్ టాప్లోనే కనుక మనం చూసినట్టయితే ఇలాగైతే ఎలా సర్ అంటూ ఈ ఎస్ఐఆర్కు సంబంధించి ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ప్రస్తుతం ఇంటింటికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఓటర్లు ఉన్నారు. బుధవారం నాటికి 2,36,16,159 అంటే 69.82% ఈ ఫామ్స్ను అధికారులు అందించినట్టు చెబుతున్నారు. కానీ సిచ్యువేషన్ ఫీల్డ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ హైదరాబాద్ లాంటి చోట్లయితే పత్రాల పంపిణీ చాలా తక్కువ జరిగినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బిఎల్ఓల నుంచి గంపగుత్తగా బిఎల్ఏలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక రీల్స్గా కనుక మనం వార్తను చూస్తే విజయ్ ప్రభుత్వంపై కుట్ర, అధికార పార్టీ ఎమ్మెల్యేను ప్రలోభానికి గురిచేసే యత్నం, ఫిర్యాదుతో 5 అరెస్టు, తెరపైకి మాజీ మంత్రి పేరు. కుంభులోనూ కుమ్మేశారు అంటూ మరో వార్తను చూడొచ్చు. మేళా టైంలో భారీగా విరాళాల దోపిడీ జరిగింది. ఆసుపత్రి పాలైన రామ్ మందిర ట్రస్ట్ చైర్మన్ రంగంలోకి ఈడీ దిగేటువంటి అవకాశం ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక వాణిజ్య సిలిండర్పై ₹183.50 తగ్గింపు, విమాన ఇంధనానికి ఊరట లభించింది. గృహ వినియోగ ఎల్పీజీలో మార్పు లేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగ నియామకాలు, రాత పరీక్షలు, మెరిట్ ప్రామాణికం. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీలో 984 పోస్టుల భర్తీకి సన్నాహాలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇవన్నీ కూడా రీల్స్లో చూడొచ్చు. అండ్ పైన టాప్లోనే లెఫ్ట్లో ధరణి, భూభారతి అక్రమాలపై కమిటీ, బాధ్యుల గుర్తింపు, కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ వెల్లడి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్టయితే మనకు ప్రధాన వార్తగా ప్రత్యామ్నాయ పంటలకు బోనస్ అంటూ వార్తనిచ్చారు, క్వశ్చన్ మార్క్ రేస్ చేస్తూ. స్వచ్ఛందంగా పంట మార్పిడి చేసే రైతులకు ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశం అనుకుంటా. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతోంది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, చిరుధాన్యాల పంటల సాగు గణనీయంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో వరిని అవసరం మేరకు ఉత్పత్తి చేసుకొని దిగుమతి చేసుకుంటున్న ఇతర ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరగబోతున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాగునీటి లభ్యత, ప్రాజెక్టులు,
చెరువులు అందుబాటులో ఉండటం, ఫామ్ గేట్ వద్దే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేస్తుండడం, నేరుగా రైతు ఖాతాల్లోకే కనీస మద్దతు ధర జమ చేయడం, 7 రకాల సన్నాలకు బోనస్ చెల్లిస్తుండడంతో ప్రస్తుతం రైతులు వరి సాగుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఇతర పంటల వైపు మళ్లించడానికి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడానికి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించడానికి ఎకరానికి ఎంతో కొంత బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకొచ్చాయి. అందుకే ఈ వార్త. ప్రత్యామ్నాయ పంటలకు మరి బోనస్ ఇస్తారా లేదా చూడాలి. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంది. ఇక ట్రాఫిక్లోకి గ్రే హౌండ్స్ అంటూ ఉన్నతాధికారుల నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దండకారణ్యంలో ప్రాణాలకు తెగించి గ్రే హౌండ్స్ కమాండోల పోరు, మావోయిస్టుల లొంగుబాటుతో గ్రేహౌండ్స్ను ఖాళీ చేస్తున్న ప్రభుత్వం వారి శక్తి సామర్థ్యాలను వాడుకోకుండా ట్రాఫిక్ వంటి విభాగాలకు కేటాయిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ను అరికట్టేందుకు ఈగల్కు కేటాయించాలని సూచిస్తున్నారు. ఆక్టోపస్, సిఐసెల్, ఎస్ఐబి విభాగాల్లోకి తీసుకున్న సత్ఫలితాలు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇక విబిజీరామ్జీ అమల్లోకి. ఉపాధి హామీ స్థానంలో కొత్త పథకం. పని దినాలు 100 నుంచి 125కు పెంపు. వేతనాల రేట్లను ప్రకటించింది కేంద్రం. తెలంగాణలో ₹1, ఏపీలో ₹5 పెంపు. 21 రాష్ట్రాల్లో సగటు వేతనం ₹300. అత్యధికంగా హర్యానాలో ₹409 పథకం అమలుతో రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కేంద్రం వాటా 60%, రాష్ట్రం వాటా 40%. ఈ ఏడాది తెలంగాణలో పథకం అమలుకు అయ్యే వ్యయం 6,311 కోట్లు. కేంద్రం వాటా 3,825 కోట్లు. రాష్ట్రం వాటా వచ్చేసి 2,486 కోట్లు అవుతుంది. ఒకేసారి 5 అవయవాల మార్పిడి, 36 గంటల పాటు శస్త్రచికిత్స. ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల ఘనత ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో దేశంలోనే ప్రథమం. వైద్యులను అభినందించిన ప్రధాని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర. 10 ఏళ్లుగా ఎక్కడి కేసు అక్కడే. రమ్య కుటుంబానికి న్యాయం జరిగేదెప్పుడు అనేది ఈ వార్త. రాష్ట్ర రాజధానిలో 10 ఏళ్ల కిందట 2016 జూలై 1న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కుర్రాళ్ల నిర్లక్ష్యంతో చిన్నారితో పాటు 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 4 కుటుంబాలకు తీరని శోకం మిగిలింది. పంజాగుట్ట కారు ప్రమాదం అనగానే చిన్నారి రమ్య రూపం కళ్ల ముందు కదులుతుంది. పాపతో పాటు ఆమె తాత, బాబాయి మృత్యువాత పడ్డారు. మద్యం సేవించి ఓ కుర్రాడు కారు నడపడంతో అది అదుపు తప్పి మరో కారుపై పడి 4 కుటుంబాలను ఛిద్రం చేసింది. సో విచారణలో అయితే సుదీర్ఘ జాప్యం జరుగుతోంది. అమెరికాలో A2 అతనికి రెడ్ కార్నర్ నోటీసుల జారీలో కూడా జాప్యం. తాగి కారు నడిపి 3 బలికొన్నవారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మిన బార్ నిర్వాహకుడిపైన చర్యలు తీసుకోలేదు. ఏ తప్పు చేయని మాకెందుకు ఈ శిక్ష? రమ్య కుటుంబ సభ్యుల ఆవేదన. నెక్స్ట్. నమస్తే తెలంగాణ. తనఖా భూముల్లో అనకొండలు అంటూ కాంగ్రెస్, బీజేపీ జనక్ పాయల్ బాజే. చెనాక, కొరాట కాలువలకు నీటి విడుదలైనప్పుడే బంధానికి బీజం. ఏరియల్ వ్యూలో సీఎంకు భూములు చూపించిన ఎమ్మెల్యే పాయల్. నెలన్నరకే ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి పరిశీలించిన ముఖ్య నేత కోటరి. 3,000 ఎకరాల భూసేకరణకు ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉత్తర్వులు. మరో 3,000 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు. వీటిలో సుమారు 1,200 ఎకరాలు ఎమ్మెల్యే బంధువు, బినామీలవే అంటూ ఈ వార్తనిచ్చారు. 1,000 కోట్లు కొల్లగొట్టే ప్లాన్. భూసేకరణలో పరిహారం కింద 100 కోట్లు జేబుల్లోకి మళ్లించేందుకు పన్నాగమంటూ ఈ వార్తనిచ్చారు. ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూముల మేతకు భారీ స్కెచ్. బంధువులు, బినామీలతో ఎమ్మెల్యే ఆట, ముఖ్యనేత తోడ్పాటు. చెరబట్టిన భూములను అంటగట్టి పరిహారం పొందే కుట్ర. డెక్కన్ సిమెంట్స్ మళ్లీ తెరపైకి. బిత్తరపోయిన బెంగళూరు కంపెనీ అంటూ బిగ్ స్టోరీని నమస్తే తెలంగాణ ప్రచురించింది. మీ చెత్త పాలనపై చర్చకు రెడీ అంటున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు ప్లేస్, డేట్, టైం నీ ఇష్టం. ప్రెస్ క్లబ్లోనైనా, అసెంబ్లీలోనైనా డిబేట్కు మేము సిద్ధం. మీ పాలనా వైఫల్యాలను గణాంకాలతో బట్టబయలు చేస్తాం. లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. చేసేదే చెత్త పాలన, ఇంకా దానికి మీడియా చిట్చాట్ల. దొరికిన దొంగ రేవంత్ దొంగను దొంగ లెక్కనే చూస్తారు. బూతులు తిట్టేందుకే ఎకరానికో సభ. కేటీఆర్ ఆగ్రహం. ఎన్ని రోజులు తప్పించుకుంటాం? 3 ఏళ్లు కావస్తుంది. ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. ఇంకా అమలు చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి.
ఇప్పుడున్న పథకాలకే నిధులు సమకూర్చలేని పరిస్థితి, ఆదాయం పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇకపై ఆదాయ సమీకరణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు. ఆదాయ సమీకరణ కోసం ప్రత్యేకంగా చేజింగ్ సెల్, అధికారులతో రేవంత్ వ్యాఖ్యలపై దుమారం. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు, రాష్ట్రంలో హీరో జోరు అంటూ 3,200 కోట్లతో విస్తరణ ప్రణాళిక. సత్యవేడులో 750 కోట్లతో హీరో గ్లోబల్ పాత్ సెంటర్ 2.0కు సీఎం శంకుస్థాపన. శ్రీ సిటీ ప్లాంట్ను ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రంగా తీర్చిదిద్దాలని పవన్ ముంజాల్కు సూచన. సంపద సృష్టించి పేదలకు పంచుతామన్న సీఎం చంద్రబాబు నాయుడు. హీరో మోటా సంస్థకు సీఎం అభినందనలు. అమరావతి పరిరక్షణ అంటూ రౌడీల్లా దండయాత్రల. సైకో సహకారంతోనే గొడ్డలపాటి నేతల మాటలు చేతలు. సీఎం చంద్రబాబు ధ్వజం. నెల్లూరు జిల్లాలో పెన్షన్ల అందజేత. ఇక సవాళ్లను అవకాశాలుగా మలుచుకోండి. సాంకేతికతకు సృజనాత్మకత జోడిస్తే సుసంపన్న భారతం. ఏపీ సెంట్రల్ వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈఏపీ సెట్ ఫలితాల్లో బాలికల హవా. ఇంజనీరింగ్ విభాగంలో 71.65% ఉత్తీర్ణతతో పైచేయి. 69.63% ఉత్తీర్ణత సాధించిన బాలురు. ఫలితాలు ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, అమలులోకి విబిజీ ఉపాధి హామీ స్థానంలో కొత్త పథకం. వేతనాల రేట్లను ప్రకటించిన కేంద్రం. 21 రాష్ట్రాల్లో సగటున ₹300. అత్యధికంగా హర్యానాలో ₹409. ముందే గుర్తిస్తే క్యాన్సర్కు చెక్ అంటూ ప్రాథమిక స్థాయిలోనే నివారించాలన్నదే లక్ష్యం. అట్లాస్తో క్యాన్సర్ కారణాలు గుర్తించే వీలుంది. మహిళలకు వచ్చే క్యాన్సర్పై ప్రత్యేక దృష్టి పెట్టాం. 3 ఏళ్లలో 30 లక్షల మంది మహిళల స్క్రీనింగ్. దీనివల్ల వ్యాధి ఉంటే ముందే బయటపడుతుంది. హెచ్పివి వ్యాక్సిన్తో కేసులు తగ్గించవచ్చు. రాష్ట్రంలో 84% వ్యాక్సినేషన్ పూర్తి. దేశంలో టాప్. క్యాన్సర్ నివారణ నియంత్రణలో ఆదర్శంగా ఏపీ. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో తక్కువ కేసులు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఎర్లీ స్టేజ్ కేసులు గుర్తించడం మంచి పరిణామం అంటూ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూను ఇక్కడ హైలైట్ చేశారు. ఎందుకింత కక్ష? నాడు 3 ముక్కలు, ఇప్పుడేమో మావిగన్. రాజధానిని ఇంతలా వ్యతిరేకించే పార్టీ రాష్ట్రానికి అవసరమా? నాడు రాజధానికి మద్దతు ప్రకటించి అడుగడుగునా జగన్ అడ్డంకులు. నిన్న పరిరక్షణ పేరిట రౌడీలతో దండయాత్ర అన్న సీఎం. నెల్లూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నిన్న సీఎం పాల్గొన్నారు. ఇక మావిగన్ మా అజెండా. 2029 ఎన్నికల్లో ఇదే మా నినాదం. మేనిఫెస్టోలో రాజధానిగా చేరుస్తాం. సమర్థించేవారంతా వైసీపీ కోటేస్తారు. అమరావతిని బలపరిచేవారు టీడీపీకి వేస్తారు. సానుకూల మీడియాతో జగన్. హేరామ్ సేవేపీ అంటూ కొత్త నినాదం. విశాఖపై ప్రశ్నకు జవాబు దాటవేత. నెక్స్ట్ సాక్షి, హేరామ్ సేవ ఆంధ్ర. బాబు పాలన అంటేనే మోసం గ్యారంటీ అంటూ రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ జగన్. రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం అంటూ ప్రధాన వార్తను సాక్షి ప్రచురించింది. ఇవి సాక్షిలో వచ్చిన కథనం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.